ద లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. ఉదయకాల వాగ్దానము చదువుకుందాము. కీర్తనలు 1వ అధ్యాయము 6 వచనాలు ఉన్నాయి, చదువుకుందాము. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల ఓరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయనుదంతయు సఫలమగును. దుష్టులు అలాగునా నుండక గాలి చెదరగొట్టు పొట్టువలే నుందురు. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను నీతిమంతుల సభలో పాపులో నిలవరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనముకు నడుపును. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడు అయిన తండ్రి, సర్వశక్తిమంతుడైన దేవ, సర్వాధికారి అయిన దేవ, భూమి ఆకాశములను సృజించిన సృష్టికర్తానికి స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. సజీవుడానికి వందనాలు. ఉదయకాల సమయాన్ని బట్టి నీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము దేవా. ఈ సమయానికి నాయన మాకు ఆయుష్ను పొడిగించి మరొక రోజునిచ్చిన దేవానికి స్తోత్రాలు. ఈ రోజు అంతటిలో తోడుగా ఉండండి అయ్యా. నీకు మహిమ ఘనత తెచ్చే విడలగా మా జీవిత ప్రయాణాన్ని కొనసాగించిన దేవా. మా పనుల భారాన్ని నీపై మోపుతున్నాం ప్రభా, నీకు వందనాలు. ఈ మాటలు వింటున్న ప్రతి కుటుంబాన్ని దీవించి ఆస్వాదించిన నాయన, వారి అవసరతలన్నిటిలో మీరు తోడుగా ఉండండి అయ్యా. వారి ఇంటి నుంచి బయలుదేరుతున్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించండి. వృద్ధుల నుంచి చిన్న బిడ్డల వరకు దీవించి ఆశీర్వదించిన నాయన, వారి పనుల నిమిత్తము, ఉద్యోగాల నిమిత్తము అయ్యా ప్రయాణాలలో ఉంటున్నారయ్యా. బిడ్డలో నాయన చదువుల విషయంలో అయ్యా, ఎగ్జామ్స్ విషయంలో స్కూల్స్కు కాలేజీలకి అయ్యా వెళ్తుండగా నీ కృపాని కాపుదలో భద్రపరచుకోండి నాయన. ప్రతి బిడ్డను దీవించి ఆశ్రదించిన నెమ్మది కలగచ్చేయండి నాయన. వారి ఉద్దేశాలలో మీరు తోడుగా ఉండండి ప్రవ్వా. నీ కృపాని కాపుదలో భద్రపరచుకోండి అయ్యా. క్షేమమైన ప్రయాణాన్ని దయచేసి వారి కుటుంబాల్లో ఉన్న ఇబ్బందులలో నెమ్మది కలగచేసి క్షేమంగా వారు సంతోషంగా వారి గృహాలకు చేరుకొనిలాగా దీవించి ఆశ్రదించండి. నీ కృపాని కాపుదలో భద్రపరచుకోండి దేవా. ఈ లోక ప్రయాణంలో అయ్యా మా విశ్వాస జీవితంలో ప్రభా నిత్య రాజ్యానికి ఏ రీతిగా చేరుకోవాలి, అట్టి ప్రయాసమైన జీవితం, పరిశుద్ధమైన జీవితాన్ని మేము నడిచే విధానంలో మాకు తోడుగా ఉండి నడిపించండి. నీ జీవ మార్గంలో నడిపించండి దేవా. ఎక్కడా లోకంలో పాపంలో పడిపోకుండా నిత్య రాజ్యానికి ఏ రీతిగా చేరుకోవాలో అట్టి పరిశుద్ధమైన జీవితంతో నాయన, అట్టి జ్ఞానం కలిగి జీవించే వారంగా మమ్మల్ని అందరినీ నడిపించండి. క్రైస్తవ బిడ్డల్ని, విశ్వాసుల్ని, ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డను దీవించి ఆస్వాదించండి. కుటుంబాల్లో సంతోషము, సమాధానము, సమృద్ధిని దయచేయమని ఉదయకాల సమయంలో మా సమస్త భారాన్ని నీపై మోపుతున్నాం తండ్రి. కీడును మేలుగా మార్చి మా కుటుంబాల్లో నెమ్మది కలగచేసి ఈ వాగ్దానం మా కుటుంబాల్లో నెరవేర్చి ఫలింపు దయచేయమని ఉదయకాల సమయంలో సమస్త ఘనత ప్రభావాలు నీకే చెల్లించుకుంటూ మాకందరికీ తోడై ఉండమని, నీ కృపా సన్నిధి, నీ కాపుదలు మమ్మల్ని భద్రపరచుకోమని నజరేయుడైన యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.